హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఈ వీడియో అంటే ఇప్పుడే మనకు తాజా న్యూస్ వచ్చేసింది. ఏంటంటే వారణాసి మూవీ ఉంది కదా, వారణాసి మూవీ బడ్జెట్ దాటిపోతుంది. వాళ్ళు అనుకున్న బడ్జెట్ ప్రకారం ఎక్కువ అవుతుందంట. మాక్సిమం 1400 crores అనుకున్నారు, కానీ దానికి మించి పోతుంది. ఇప్పటికి క్లైమాక్స్ అనేది చేయాలి వాళ్ళు. ఇప్పుడు ఆ షూటింగ్ లో ఉండు. క్లైమాక్స్ భారీ సెట్, చాలా మంది జనాలతో వార్ లాంటిది జరుగుతుంది అనమాట. వస్తున్న రూమరు, దానికి చాలా మంది జనాలు అని గ్రాఫిక్స్ ఉంది. సో బడ్జెట్ అనేది ఓవర్ దాటిపోతుంది. సో దీంతో పాటు ఇంకొక న్యూస్ ఏంటంటే ఓటీటీ వాళ్ళు ఒక డీల్ ఒప్పుకోలేదు. వాళ్ళేమో 250-300 మధ్యలో అంటున్నారు. వీళ్ళు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకా ఎక్కువ కావాలని. 250-350 సరిపోదాం అనమాట. వీళ్ళు డీల్ ఒప్పుకోవడం లేదు. సో వాళ్ళేమో ఓటీటీ మేము ఇంతకు మించి వీళ్ళేమో వాళ్ళు కూర్చొని ఉంటారు. సో అందుకే ఇంకా ఓటీటీ డీల్ అనేది తెగలేదు. అలాగే రామాయణ్ పార్ట్ 1, రామాయణ్ పార్ట్ 2 కూడా వాళ్ళకి కూడా అంతే. వాళ్ళు 400-450 అడిగారు. వాళ్ళేమో ఓటీటీ వాళ్ళు మేము అంత తీయలేమన్నారు. 300-250 లాస్ట్ అంటారు. వాళ్ళంతలోనే ఉండరు కూర్చొని. వీళ్ళేమో ఒప్పుకోవటం లేదు. సో ఇంకా అందుకే ఓటీటీ డీల్ ఇంకా కుదరలేదు. సో వారణాసి మూవీ చాలా బస్ ఉంది. రాజమౌళి గారు అంటే ఇంకా వరల్డ్ వైడ్ కి బస్ ఉంది. మహేష్ గారు అంటే ఇండియా వైడ్ బస్ ఉంది. అనౌన్స్మెంట్ టీజర్ అయితే ఇంకా వేరే లెవెల్ బ్లాస్ట్ అయిపోయింది. అది వరల్డ్ వైడ్ అంతా వెయిట్ చేస్తున్నారు అనౌన్స్మెంట్ టీజర్ చూసిన తర్వాత. లైక్ దే ఆర్ వెయిటింగ్. అసలు ఏంది కథ, రాజమౌళి గారు ఆర్ఆర్ తర్వాత ఏం చేయబోతున్నారు అని చాలా మంది వెయిటింగ్. అండ్ మహేష్ గారు రాజమౌళి గారు కాంబినేషన్ ఎప్పుడు ఇంకో వెయిటింగ్. ఇది ఇద్దరు కాంబినేషన్ చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఇదంతా బజ్ చాలా బాగుంది, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సినిమా వస్తే డెఫినెట్లీ హిట్ అవుద్ది. రికార్డ్స్ కూడా చేంజ్ అయిపోతాయి. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆపేవాళ్ళే లేరు. అంటే ఇంకా సినిమా అసలు మామూలు కాదు. అసలు మీకు ఒక థియేటర్ వేరే సినిమా అంటే అడగండి. ప్రతి థియేటర్ లో పక్కన 2 థియేటర్లో 2 థియేటర్లు కూడా వారణాసి మూవీ ఉంటుంది. సో అలా ప్లాన్ చేస్తారు జగన్న. సో అలాగే జరుగుద్ది. కరెక్ట్ గా ఆయన సినిమా రిలీజ్ టైంకి అలాగే అవుతుంది గ్యారంటీ. కానీ ఇక్కడ డీల్ ఎందుకు కుదరలేదంటే ఓటీటీ ఉన్న పరిస్థితిలో వాళ్ళకి అంత లాస్ జరుగుతుంది, ప్రాఫిట్ ఏం జరగట్లేదు. సో అందుకే వాళ్ళు ఏ సినిమా అయినా 250-300 లోపలే కొనాలని ఫిక్స్ అయ్యారు. దాటడం లేదు. సో నా లెక్క ప్రకారం ఇప్పుడైతే వారణాసి షూటింగ్ జరుగుతుంది. సో ఆగస్ట్ లోపల కంప్లీట్ చేస్తున్నారు. సో ఆగస్ట్ 9కి మహేష్ బాబు బర్త్డే ఉంది. ఒకవేళ మహేష్ బాబు బర్త్డేకి ఏమైనా టీజర్ వదిలితే లేదా ఒక పోస్టర్ వదిలితే అంతే అప్ప. ఓటీటీలు, ఓవర్సీస్, మన తెలుగు రాష్ట్రాలు అన్ని మార్కెట్స్ ఓపెన్ అయిపోతాయి. రాజమౌళి గారు అండ్ ప్రొడ్యూసర్ ముందు అన్ని రెడీగా ఉంటాయి. తీసుకొని అని ప్రతి ఒక్క డీలు రెడీగా వచ్చేస్తాయి. ఆగస్ట్లో కానీ ఒక టీజర్ వదిలితే మహేష్ బాబు బర్త్డే రోజు మాత్రం నేనైతే వెయిటింగ్. ఆగస్ట్ ఏదైనా ఒక పోస్ట్లో టీజర్ వదలాలి అంతే. ఇంకా మైండ్ బ్లోయింగ్. ఇంకా చెప్తున్నాను, ఏ డీల్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయో అన్ని అరదు ఫిక్స్ అయిపోతాయి. ఆగస్ట్ 10 కోసం నేను వెయిట్ చేస్తున్నాను. పక్క ఏదో టీజర్ పోస్టర్ వదులుతారని జకాన మీద నమ్మకం పెట్టున్నాను. చూద్దాం. సో ఇది లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి మరిన్ని వీడియో కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.